ఈ హృదయంలో ఉండి చెడుతనం పోవాలి, అప్పుడే స్వస్థత వస్తుంది. మన పెద్ద పాస్టర్ గారు పాత మందిరంలో అంటే వైఎంసీఏలో ఆరాధన జరిగేటప్పుడు సంఘంలో ఆదివారం ఎవరైనా కనబడకపోతే వాళ్ళకి ఫోన్ చేసేవారట. అంటే ఇప్పటికీ అందరినీ పట్టించుకుంటారు ఇండివిజువల్గా. మీరు కనబడకపోతే మీకు ఫోన్ చేస్తారు, ఎందుకమ్మా రాలేదు, పలానా ఊరు వెళ్ళాం పాస్టర్ గారు, లేదంటే పలానా. వైఎంసీఏలో మన ఆరాధనలో టెంట్స్ కింద జరుగుతున్నప్పుడు ఒక కుటుంబంలో ఒక సహోదరి ఆదివారం రాలేదంట. ఆ రోజు ఆమె ఏదో పని నిమిత్తం వెళ్ళిందో, సినిమాకి వెళ్ళిందో ఏమో నాకు తెలీదు. అయితే పాస్టర్ గారు ఫోన్ చేసి ఆదివారం ఆరాధనలో ఎందుకు కనబడలేదంటే ఏదో ఒకటి ఈజీగా చెప్పి తప్పించుకోవాలని, పాస్టర్ గారు కడుపు నొప్పి వచ్చిందండి, నేను రాలేకపోయాను అంటే ఇంకేమంటారండి, అవునమ్మా సరేలే నీ కడుపు నొప్పి పోవాలని ప్రార్థన చేస్తాను అని ఫోన్ పెట్టేశారు. ఆ ఫోన్ పెట్టిన మరుక్షణం నుండి ఆమె కడుపులో విపరీతమైన నొప్పి స్టార్ట్ అయిపోయిందంటండి. అప్పటి వరకు అసలు కడుపు నొప్పే లేదు, అప్పటి వరకు హెల్దీగా ఉంది. ఎప్పుడైతే దైవ సేవకునితో అబద్ధం ఆడిందో ఆ కడుపు అంట పిండేసినట్లు అయిపోతుందంట, మంచం మీద పడి కొట్టుకుంటుందంట, దొర్లుతుందంట, టాబ్లెట్ వేసుకుంటుందంట, తగ్గట్లేదు. ఇక తట్టుకోలేని ఆ పెయిన్తో ఆమె ఏం చేస్తుందంటే మోకరించి ప్రార్థన చేస్తుందంట, దేవా కడుపు నొప్పి నుండి స్వస్థత. చూడండి, పెయిన్ రాగానే మనం ఏం అడుగుతాం, ముందు రిలీఫ్ అయిపోవాలి. ఒక డోలో 650 లాగో కదండి, ఒక క్యాల్పాల్ లాగో ఏదో ఒక అర్జెంటుగా సొల్యూషన్ రావాలి, మిగతావన్నీ తర్వాత. నాకు స్వస్థత ఇవ్వయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా అంటే దేవుడు అంటున్నారంట, నువ్వు దైవజనునితో అబద్ధం ఆడావు, నువ్వు ముందెళ్ళి ఒప్పుకో, నీ పాపం క్షమించబడ్డాక నీకు స్వస్థత ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వచ్చిందంటండి. ఆ సహోదరి పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర, దైవజండ నేను మీతో అబద్ధము ఆడాను, నాకు ఏ కడుపు నొప్పి లేదండి, నేను ఇంట్లో సోమరితనంతో కొన్ని పనులు చేసుకుందామని ఉండిపోయాను, మీరు అలా చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అని అబద్ధం ఆడి కవర్ చేశాను, కానీ మీతో ఏ అబద్ధం ఆడానో అదే వ్యాధి నాకు వచ్చి తగులుకుంది, నేను తట్టుకోలేకపోతున్నా. ఎప్పుడైతే ఆమె ఒప్పుకున్నారో దైవజనుడు ప్రార్థన చేయగానే విడుదలిచ్చాడంట దేవుడు. ఒకసారి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. ఇది నా వివాహం కూడా జరగక ముందు అయిన సంఘటన. ఒక సహోదరి జీవితంలో మన సంఘంలోనే, ఇక్కడ ఉండి కూడా ఉండుండొచ్చు వాళ్ళు, నాకు తెలియదు మరి. ఎందుకు చెప్తున్నానంటే వారి పాపమును క్షమించి వారి దేశమును. చాలాసార్లు మనసుకి స్వస్థత ఉండదు, మైండ్ ఇంత వంకరగా ఉందేంటి, మనసులో ఆలోచనలు ఎందుకు ఇట్లా చెడిపోయాయి, ఎందుకు ఇంత దుష్టత్వం, ఎందుకు ఇంత డిప్రెషను, ఎందుకు ఇంత నెగిటివిటీ, ఎందుకు ఇంత యాంగ్జైటీ. కొన్నిసార్లు మనసుకు స్వస్థత ఉండదు, కొన్నిసార్లు దేహానికి స్వస్థత ఉండదు. అన్నీ బాగానే తింటుంటాం, అంత కేర్ బాగానే తీసుకుంటాం, కానీ ఎందుకో